64వ లేఖ. చిరంజీవికి ఆశీస్సులు. నీ ఉత్తరం అందినది. నీకు పుట్టినరోజుకు అందగలందుకు ఆశీస్సులతో ఈ ఉత్తరం రాస్తున్నాను. నీ మనస్సు బుద్ధి నా ఇష్ట ప్రకారం చేయాలంటే నీవు ఆలోచించడం మానాలి. ఇప్పుడు హైదరాబాద్లో నీవు ఒక పని మీద ఉంటున్నావు కనుక, అది వివాహ విషయం కనుక నీవు 2 మాసములు అక్కడ ఉండడానికి ఏమీ అభ్యంతరం లేదు. ఒకటే అభ్యంతరం, అది నీవు మొహమాట పడడం, అక్క దగ్గర మొహమాటం పడడం, అక్కను మోసం చేయడం అవుతుంది. అందులోనూ నీ గురించి ప్రయత్నం చేస్తున్న వారి దగ్గర మొహమాట పడడం అంటే నడుస్తున్న వారి కాళ్ళలో కర్ర పెట్టడం. జ్వరములు వచ్చి తగ్గినవి. మీ బావగారు ఇంకా కోలుకోలేదని అతన్ని బాధపెట్టడం ఏమంత సబబుగా కనిపించలేదని రాశావు. నిజమే. వారు చెప్పినట్లు వినే బదులు ఇన్ని ఆలోచనలు చేస్తూ ఉంటే వారు నిజంగా బాధపెట్టడమే అవుతుంది. తల్లిదండ్రుల ఇళ్లలో సంవత్సరాల తరబడి ఉండడం ఎలా ఉంటుందో అక్కయ్య ఇంట్లో నెలల తరబడి ఉండడం అలాంటిదే, అనగా సబబ్బే. నాకైతే అసలు ఇష్టం లేదు, ఆ విషయం మీకు తెలిసినదే ఉండవచ్చు అని రాశావు. నడుచుకోవలసింది నీ ఇష్ట ప్రకారమో నా ఇష్ట ప్రకారమో తేల్చుకుని మళ్ళా ఉత్తరం రాయి. మరి నాకైతే ఇష్టం లేనట్టున్నావు. మళ్ళీ మీరేం చెప్తే ఈ 2 ఎట్లా పక్కన అంటే ఎట్లా ఇది అవుతాయి. ఎందుకని ఏదో ఒకటి తేల్చుకోమన్నారు. జన్మదినం తర్వాత ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మనం ఎలా తయారు చేసుకుంటే అలా ఉంటుంది. నీ శిష్యుల పరీక్ష ఫలితాలు నీవు త్వరగా గుంటూరు వెళ్ళినందువలన మారేవి కావు. ఏదో వంక చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటుంది కాబట్టి అక్కయ్య దగ్గర నుంచి నువ్వు హడావుడి పడటం వల్ల రిజల్ట్ ఏమి? ఫిబ్రవరి పరీక్షలకు ప్రైవేట్ కుదుర్చుకోవడానికి ఇంకొక 2 మాసములు ఏమీ అడ్డం రావు. ఊరికే మనశ్చాంచల్యం అని అనిపిస్తుంది. ఇప్పుడు నీవు గుంటూరులోనే ఉండి హైదరాబాద్ వెళ్ళాలి అనిపిస్తుంది. నా మనస్సుకు శాంతి అసలే లేదని ఒక కవితావాక్యం రాశావు. శాంతి మనస్సుకు సంబంధించింది కాదు, నీకు సంబంధించినది. శాంతిగా ఉండేందుకు ఈ భూమి మీద స్థానం కనబడలేదని రాశావు. స్థానం నువ్వే కనుక ఇంకెక్కడా కనపడదు. బుల్లెట్ల దాకా ఒక్కొక్కటి ఈ లెటర్లో మాత్రం శాంతిగా ఉండేందుకు ఈ భూమి మీద స్థానం కనబడలేదని రాసావు. స్థానం నువ్వే కనుక ఇంకెక్కడ కనబడదు. శాంతిగా ఉండాలంటే నీలో బయట ఎక్కడ కనబడుతుంది, ఎంత వెతికితే మాత్రం కనబడుతుంది నీకు. కనీసం ఇంకొకరికైనా శాంతి ఉండేట్టు ప్రవర్తించాలని నువ్వు రాశావు. ఇది ఒకటి రాశాడు. వాళ్ళ అక్క బావగారు ఇంట్లో ఉండరా అంటే వాడు కనీసం ఇంకొకరికైనా శాంతి ఉండేట్టు ప్రవర్తించాలని రాశావు. దానికి మార్గము నువ్వు శాంతిగా ఉండడమే. నువ్వు శాంతిగా లేకపోవడం వల్ల అందరికీ అశాంతి కలిగిస్తున్నావు, లేని పని అంతా. అందుకని నువ్వు శాంతిగా ఉంటే అందరికీ శాంతిగా ఉంటుంది. అశాంతి ఒక అంటువ్యాధి వంటిది. అది పెట్టుకొని ఇంకొకరు సేవ చేస్తే దీన్ని వారికి కూడా అంటించడమే అవుతుంది. ఈ లోకంలో శాంతిగా ఉండడమే సత్యము, కానీ ఇతరులను శాంతిగా ఉంచడం సత్యం కాదు. శాంతిగా ఉండాలంటే ఎవరికి వాడు శాంతిగా ఉండాలని
నేను ఇంకోటి శాంతిగా ఉండేది చేస్తుంది. ఎవడు శాంతిగా ఉండేది చేసేది ఏముండదు అక్కడ. శాంతిగా ఉండడమే ఇతరులకు శాంతిని కలిగేది అంతే. ఈ లోకంలో శాంతిగా ఉండడమే సత్యము, కానీ ఇతరులను శాంతిగా ఉంచడం సత్యము కాదు. శాంతి అనేది సంతకము లాంటిది. దీని విషయంలో ఫోర్జరీలు చెల్లవు. నువ్వు శాంతిగా ఉండాలంటే నువ్వు శాంతిగా ఉండాలి తప్ప ఇది ఇంకోటి ఇంటర్ఫీర్ అవ్వడం, లేదా ఇంకోటికి నువ్వు శాంతిగా ఉంచడం, ఇవన్నీ ఉట్టి వేస్ట్ అన్నారు. ఇంతకీ నీ జన్మదిన సందర్భంలో శాంతి అలవాటు కావాలని మరొక మారు ఆశీర్వదిస్తున్నాను. శాంతిగా ఉండాలంటే కానీ శాంతిగా ఉండడం మానేసి శాంతిగా ఉండడం అరిస్తే రాహం. అశాంతితో ఉంటాం, అది పైగా అంటూ వ్యాధి. ఇందాక ఈ లెటర్లోనే నాకు నచ్చదని మీకు తెలుసు కదా అన్నప్పుడు, నీకు నచ్చినట్టుగానా నాకు నచ్చినట్టుగా నేను చెప్పినట్టుగానే ఆలోచించుకొని అసలు నాకైతే అసలు ఇష్టం లేదు, ఆ విషయం మీకు తెలిసే ఉండవచ్చుని రాసావు. నడుచుకోవాల్సింది నీ ఇష్ట ప్రకారమో నా ఇష్ట ప్రకారమో తేల్చుకుని మళ్ళీ అవుతాను రాయన్నారు. నువ్వేం తేల్చుకోకుండా నాస్తే నీ ఇష్ట ప్రకారం చేస్తే చెయ్యి, లేదా లెటర్ ఎందుకు, నాకు లెటర్ ఎందుకు మళ్ళీ మధ్యలో. అందుకని నువ్వు ముందు తేల్చుకో, నీ ఇష్టం ప్రకారం తెలుసుకున్నావా లేకపోతే నేను చెప్పినట్టు తేల్చుకుని ఉత్తరం రాయన్నారు. అడగటమేమో ఆయన అడిగి మళ్ళీ మనం అనుకున్నట్టుగా ఉండాలనుకుంటే అదే వచ్చింది. అడగటం ఎందుకు? చాలామందికి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేద్దాం అనుకున్నటువంటి దాన్ని మనం ఎవరినైతే గురువు గారిని పిలుస్తాం ఆయన చేసి స్టాంప్ వేయించేసుకోవాలి, అప్రూవల్ స్టాంపు వేయించుకొని గురువుగారు చెప్పినట్టు చేశాను. కొంతమంది ఏమో వాళ్ళు మాకు ఇలా మేము చేద్దాం అనుకుంటున్నాం చేస్తున్నాం అని చెప్పేసి చేస్తారు. ఆ తర్వాత ఏదైనా వస్తే గురువుగారు చేశానంటాడు. అదేమిటిది, నువ్వు గురువుగారికి చేసావు కానీ గురువుగారు చెప్పినట్టు చేయలేదుగా. గురువుగారిని అడిగి చేయలేదు, గురువుగారిని అడిగి చేయలేదు, గురువుగారు చెప్పినట్టు చేయలేదు, గురువుగారికి ఇలా చేస్తున్నా అని చేసావు, ఇన్ఫార్మ్ చేసావు. అది ఆ ఇన్ఫార్మ్ చేయడాన్ని ఏమని చెప్తారు, అటు చెప్పి నేను గురువుగారు చేశానంటాడు. అయినప్పటికీ ఇలా అయిందంటాడు. అంటే ఏమిటి, ఎవరిని మోసం చేసినట్టది. చాలా మెలికలు. 65వ లెటర్. చిరంజీవి సౌభాగ్యవతికి ఆశీస్సులు. నీ ఉత్తరం అందినది బాధ్యతలు నెరవేర్చడం మాత్రమే మీ ప్రయత్నాలకు సంబంధించినది. ఇబ్బందులు నీవు ఎదుర్కొనడం మొదలు పెడితే నిన్ను ఎదుర్కొంటాయి. వాటి వెంట పడితే అది ఇబ్బందులు నీవు ఎదుర్కోవడం మొదలు పెడితే నిన్ను ఎదుర్కొంటాయి, దైవానికి వదిలేస్తే నిన్ను ఎదుర్కోవడం మానేస్తాయి. సొల్యూషన్ అది. నువ్వు వాటితో ఫైట్ చేస్తానంటే నీకు ఎదురవుతాయి. ఏమవుతుందో ఎలా ఉంటుందో అనే ప్రశ్న ఉన్నంతసేపు ఇబ్బందులు తప్పవు. ఆ ప్రశ్నను వదిలివేసిన పనిలో పడితే ఏమీ అవదో అని తెలుస్తుంది. ఏమవుతుందో ఎందుకు నువ్వు చేయవలసిన పని చేస్తూ అందులో ఉంటే వీటి గురించి అసలు గొడవే ఉండదు. ఎంతసేపటికి ఏమవుతుందో ఎలా అవుతుందో అని ఏమవుతుందో ఎలా అవుతుందో అనుకున్నసేపు ఏమిటవుతుంది, అవ్వాల్సింది కూడా అవ్వదు కదా. నీవు రాసిన శరీర బాధలను గూర్చి మందు ఒకే మోతాదు పొట్టడం పంపుతున్నాను. నేను రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత మొత్తం అంతా నాలుగు మీద వేసుకొని చప్పరించేవాడిని. అటుపైన నిద్రపోయే లోపల ఏమీ తినరాదు, త్రాగరాదు. మళ్ళా 15 రోజుల తర్వాత నీ శరీర పరిస్థితి గురించి వ్రాయవలను. ఇంకొక మోతాదు పంపుతాను. 2-3 నెలల్లో కొన్ని బాధలు తగ్గుతాయి, 5-6 నెలల్లో చాలా వరకు తగ్గుతాయి. 1 సంవత్సరం వైద్యం కావాల్సి ఉంది. ఈ లోపల రోజు వాడవలసిన మందులు అంటూ ఉండవు.
ఏదైనా అర్జెంటు విషయం ఉంటే అక్కడ గుంటూరులో మన డిస్పెన్సరీకి వెళ్ళి మందు తీసుకోవచ్చు. అడ్రస్ ఈ కింద ఇస్తున్నాను. అర్జెంట్ లేకపోతే నాకే రాయొచ్చు. భగవంతుని దర్శనం గూర్చి ప్రశ్నించావు, ఇదొకటి. భగవంతుని దర్శనం గూర్చి ప్రశ్నించావు. చుట్టూ ఉందంతా భగవంతుని అస్తిత్వమే. ప్రపంచాన్ని, వ్యక్తులను చూడడం మాని అందులో భగవంతుని చూడదలుచుకున్న నాటి నుండి అతను నీకు కనిపిస్తాడు. ప్రపంచాన్ని, వ్యక్తులను చూడడం మాని అందులో భగవంతుని చూడదలుచుకున్న నాటి నుండి అతను నీకు కనిపిస్తాడు. చూడదలుచుకోవడానికి కొంత టైం కావాలి అనుకుంటే అంత టైం పడుతుంది. వెంటనే ఏమవుతుంది, కొంత టైం పడుతుంది. అలాగే తథాస్తు. నువ్వు కొంత టైం పడుతుందని నువ్వే అనుకుంటున్నావు కదా, ఇంక మళ్ళీ అడగడం ఎందుకు? చూడదలుచుకోవడానికి కొంత టైం కావాలనుకుంటే అంత టైం పడుతుంది. మొదట ఆరోగ్యాన్ని బట్టి మనస్సు యొక్క అర్హత ఉంటుంది. కనుక నేను నీ ఆరోగ్యం చక్క చేసే వరకు భగవంతుని నీకు తోచిన విధంలో ధ్యానం చేసుకో. మీరు మధ్వులైనప్పుడు కృష్ణ ధ్యానం తప్పులేదు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మధ్వగురువుల్లో పెద్దవారు. ఆయన ప్రతిష్ఠించింది శ్రీకృష్ణుడే. ఆ ధ్యానంలో నీ మనస్సు నిర్మలమగుతున్నది. 2 వారముల తర్వాత నీ ఆరోగ్యానికి సంబంధించిన ఉత్తరం రాయి. ముఖ్యంగా నీ కలలు, అధైర్యము, తలనొప్పి, నరాల బాధ గురించి వివరంగా వ్రాయి. బహిష్టులు ఉన్నవా, సకాలంగా జరుగునా, ఆ సమయం ప్రత్యేక బాధలు ఉన్నా వివరంగా వ్రాయగలను. తర్వాత 66వ లేఖ. ఇది మళ్ళీ ఎవరో వైష్ణవ స్వామి కోసం రాశారు. శ్రీమద్ ఇత్యాది శ్రీమాన్ దంపతులకు భగవన్ మంగళాశాసనంతో వ్రాయినది. వైష్ణవ పరిభాష పెట్టారు. పూర్వము యుధిష్ఠిర మహారాజును వానప్రస్థమునకు సంబంధించిన వయస్సున శ్రీకృష్ణ భగవానుడు పట్టాభిషేకం జరిపి స్వయంగా శంఖంతో అభిషేకించాను. మీ ఉద్యోగ కాలము 3 సంవత్సరములు పొడిగింపబడినది. ఇంకనూ ఎట్టి శుభాశ్చర్యములు మీ తలుపు తట్టుచున్నవో వేచి ఉందురుగాక. ఈ వార్త కారణముగా నా హృదయం ఎట్లున్నదో మీకు తెలియను. కారణమేమనగా మీ హృదయము నేనున్నాను. తరచూ యోగక్షేమాలను తెలుపుచుండ గోరెదను. గురు పూజలు సమీపించుతున్నవి కదా. అందరినీ మాస్టర్ సివి గారు మందస్మిత నిర్హేతుక జాయమాన కరుణా కటాక్షములతో కాపాడుతుందాక. ఎప్పుడు అక్టోబర్ 31 అక్టోబర్ 1979. మళ్ళీ 67వ లేఖ కూడా వైష్ణవ స్వామి గారికి రాశారు. శ్రీమద్ ఇత్యాది విషుతులకు శ్రీమాన్ ఆచార్యుల వారి సన్నిధికి అనేక మంగళాశాసనములు. ఉభయ కుశలోపరి. మీరు 7/12/1979 తేదీ వ్రాసిన లేఖ అందినది. నిరంతర ప్రయాణంలో ఉండడితే ఈనాడే అందినది. విషయమును పరిశీలించుతని. మాస్టర్ సివి గారు కరుణాసముద్రులు. మీకు కావలసిన శక్తి సామర్థ్యమును తప్పక ప్రసాదించగలరు. త్వరలో శ్రీ రామకోటయ్య గారి దర్శనం మీకు కాగలదు. ఆరోగ్యం చక్కబడగలదు. మీకు చెప్పినది ఎవరో కానీ మాస్టర్ సివి ధ్యానం చేయవారికి వేదమంత్రములు, రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథపారాయణం నిషిద్ధము కూడా చాలా అసత్యమైన విషయం. వీరసివి వాళ్ళు వారు 100 రూపాయలు మీ దగ్గర గురుదక్షిణ పొందిన విషయం నాకు సివి గారు బాధ్యులు గారు. వేదమును పురాణాదులు నరజాతిని ఉద్ధరించుటకు పుట్టినవి. వారిని పఠించుట కూడదని వారు మ్లేచ్చులు. పాషండ ధర్మం అవుతుంది. కనుక లెక్క చేయనక్కర్లేదు. వెంటనే మాస్టర్ గారికి ఉదయం సాయంకాలం నమస్కరించి ప్రార్థన ఆరంభించవలను. లోకములు చక్కది నిమిత్తమై అనేకమైన అనుభూతులు మీరు రాసినట్టు కలుగుతుండను. ఆవశ్యకత తీరినంటనే ఆ అనుభూతులు నిలిచిపోను. వాని లెక్క చేయ పని లేదు. మాస్టర్ గారే ముఖ్యము. ఆనందానుభూతి స్థిరమై నిలబడను. అడ్డంకులన్నీ తొలగిపోవను. ఔషధములను వాడి మరల రేఖ వ్రాయవలను. వాళ్ళు 100 రూపాయలు
దక్షిణ తీసుకుని సివి గారికి ఏం సంబంధం లేదని చెప్పారు. వాడు 100 రూపాయలు దక్షిణ తీసుకుని సివి గారి మందరం చేసుకోవడానికి గేట్ ఓపెన్ చేసినట్టుగాను, ఏదో రసీదు సినిమా హాల్లో ఓపెన్ చేసినట్టుగా. పైగా ఏమో వేదాలు రామాయణం మహాభారతం చదవకూడదు, భాగవతం అవి చదవకూడదు, అదొకటి మధ్యలో. ఎక్కడ బాగుపడతాడో అన్నట్టు. ఋషులు బాగుపడటానికి ఇస్తే అవి, ఇప్పుడు రామాయణం ఉంది, సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి రాయమని చెప్పాడు, మరి అంతే కదా, అప్పుడే కదా కథ మొదలైంది. భాగవతం ఆయన ఏకచిత్తుంటే నారద మహర్షి వచ్చి ఉపదేశించాడు, అది ఆల్రెడీ నారాయణుడు బ్రహ్మకు ఉపదేశించింది. ఇప్పుడు అసలు అవి చదవకూడదంటే అర్థం ఏమిటి? అంటే అదే మ్లేచ్ఛపైత్యం అనమాట అది. పైగా దాన్ని సివి గారితో ముడిపెట్టారు ఏమిటి మధ్యలో. ఆయన ఎక్కడ చెప్పారు ఆయన చదవకూడదని? ఆయన ధ్యానం చేసుకోమని చెప్పారు, కానీ మీరు అవన్నీ చదవకూడదని చెప్పారు ఎక్కడైనా? ఆయనకి సమర్పణ చెందమన్నారు అంతేగాని ఏవి చేయకూడదని వాటిలో ఏం చెప్పలేదు. చేయవలసిందే చెప్పారు.